గఫూర్ గారు చెప్పండి. గఫూర్ గారు నా వాయిస్ క్లారిటీ ఉందండి? ఆ, రైట్. ఒంటిమిట్ట ఏదైతే జెడ్పీటీసీ పులివెందుల ఈ రెండు స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలింగు రీపోలింగు ఇవన్నీ కూడా సర్వసామాన్యం. ఎందుకంటే కొందరు బ్యాలెట్ బ్యాగ్స్లు ఎత్తుకపోతే, కొందరు సిరా పోసిరని, కొందరు మొత్తం వీటిలో వాటర్ పోసిరని, ఇంకులు పోసిరని కూడా ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఒక్కొక్కరైతే బ్యాలెట్ బ్యాగ్స్లు ఎత్తుకపోయారని. ఈ నేపథ్యంలో కొంత ఒంటిమిట్ట లోపల రీపోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బందోబస్తు అంటే పోలీసు బందోబస్తు మధ్య మాత్రమే రీపోలింగ్ జరిగిన సందర్భాలు జరిగాయి. కానీ రేపు పట్టం కట్టబోయేది ఈ రెండు జడ్పీటీ స్థానాలకు ఎవరు అనేది ప్రజలు నిర్ణయించారు. కానీ ఈ నేపథ్యంలోనే ఒకరు ఓటమి పాలయ్యి మళ్ళీ తెర మీదకి వచ్చి నన్ను గెలుపుతాను అనే ధీమతో పగడ్బాలు పలుకుతున్నారు. అదేమి లేదు అని టీడీపీ విమర్శిస్తుంది. కానీ ఓడిపోతామని చెప్పేసి ఇదంతా కూడా పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్నారు. అది కేంద్ర మిలిటరీతో కావచ్చు, కేంద్ర బలగాలతో కావచ్చు, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి అంటూ కూడా వైసీపీ. అంటే ఈ రెండు పార్టీలు ఒకరికొకరు అంటే విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఆ బాక్స్లో ఉంది. రేపు మధ్యాహ్నం తెలిసిపోతుంది. ఇక నిర్ణయించేది ఏం లేదు, నిర్ణయం అయిపోయింది. ఈరోజు ఒకటి రెండు చోట్ల రీపోలింగ్ జరిగితే అది ఈరోజు వాళ్ళు వేసేసి ఉంటారు. పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు పులివెందులలో ఎన్నికలు జరిగితే వైసీపీ గెలవదు అనేటువంటి అనుమానం గతంలో ఎవరికి లేదండి. పులివెందులు అంటే దాదాపు వాళ్ళ ఆధిపత్యంలో ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఎవరిని రానివ్వరు, ఎవరు క్యాంపెయిన్ చేసుకోనివ్వరు అనేటువంటి ఒక వాతావరణం పులివెందుల్లో చాలా దశాబ్దాలుగా కొనసాగుతుంది వాతావరణం. ఇప్పుడు అంటే ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు కాస్త కడపలో రాజశేఖర రెడ్డి గెలుస్తాడా లేదా అనేటువంటి వాతావరణం ఉన్నప్పుడు పులివెందులు కూడా టైటన్ చేసినారు. కానీ ఇప్పుడు ఏంటంటే పులివెందుల్లో వైసీపీ ఓడిపోబోతుంది అనేటువంటి వాతావరణం ఆల్రెడీ ఏర్పడి ఉంది. అంటే దానికి సంస్థాగత కారణాలు ఉన్నాయి. దొంగ ఓట్లు వేయించినాను ఈరోజు జగన్ గారు మాట్లాడి నేను కూడా విన్నాను. నేను ఆయన జమ్మల్ మడుగు వాళ్ళు లేకుంటే ఫలాని గ్రామం మొత్తం ఫలానా అని రౌండ్ చేసి కొన్ని ఫోటోలు అవి చూపించారు, వీళ్ళంతా దొంగ ఓటర్లని. కానీ ఆ మొత్తం క్యూలో పోల్చుకుంటే వీళ్ళు ఐడెంటిఫై చేసినట్టు దొంగ ఓట్లు 6 7 ఉంటాయి, దాదాపు 100 మంది క్యూలో. ఆ 6 7 ఓట్లు పోయినా కానీ మిగతా ఓట్లయితే పులివెందుల వాళ్ళే అనుకోవాలి కదా మనం. కాబట్టి పులివెందుల్లో జనం మాత్రం వచ్చి ఓటేశారు. సరే, ఎవరికి వేశారు ఏమిటి, ఏ కారణాలతో వేశారు అనేది వేరే సంగతి, కానీ ఓట్లు వేశారు. దొంగ ఓట్లు కూడా పోలేంటి. ఈ దొంగ ఓట్లకు కారణం ఏమిటి అంటే, ఇదేమి ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుపతిలో ఏం చేసినారు, మాచర్లో ఏం చేసినారు, పల్నాడులో ఏం చేసినారు అనేది మనం ఒక్కసారి తిరిగి చూస్తే దాంతో పోల్చుకుంటే ఇది నథింగ్. ఇది పోలీస్ బందోబస్తు ఆసరాతో కొంత దొంగ ఓట్లు పోలైతే పోయి ఉండొచ్చు. నేనేమి చేయలేదని కూడా చేసి ఉండరని కూడా నేనేమి అనుకోవడం లేదు. దొంగ ఓట్లు వేసి ఉంటారు. పాయింట్ ఏమిటంటే, సంస్థాగతంగానే వైసీపీ వీక్ అయింది. వివేకానంద రెడ్డి మర్డరు, వాళ్ళ కుటుంబంలో తగాదా, విజయమ్మను షర్మిలను దూరంగా పెట్టడం, దాదాపు అవినాష్ రెడ్డి గారి కుటుంబం యొక్క ఆధిపత్యం పులివెందులో ఏర్పడడం, జగన్ ప్రజలకు దూరంగా ఉండడం, వీటన్నిటి ఫలితంగా వైసీపీ ఐక్యంగా లేదు. వైసీపీ బీటలు వారింది. చాలామంది ఇది మాకు సంబంధం లేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఫెయిల్ అన్నారు. వాళ్ళేమి ఈ ఎన్నికల్లో కూడా కమిట్మెంట్తో పని చేయలేదు అని. సరే, డబ్బులు రెండు వైపులు పంచారు, వాళ్ళు పంచారు, వీళ్ళు పంచారు. అయితే పోలీసు చాలా పెద్ద మోతాదులో మోహరించడంతో టీడీపీకి కొంత అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ను బయటికి రానియలేదు, అట్లాగే ఎంపీని స్థానికంగా ఉండేటువంటి ఎంపీని అరెస్ట్ చేసినారు. సరే, ఇక్కడ ఉండే ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు. అట్లాగే అక్కడ తను ఎవరు వేంపల్లో ఒకరిని అరెస్ట్ చేశారు, సతీష్ రెడ్డి ఎవరినో. మొత్తం మీద ఏమంటే పోలీస్ యొక్క సపోర్ట్తో టీడీపీ కొంత అడ్వాంటేజ్ పొందినటువంటి మాత్రం వాస్తవమే. అయినా కేవలం దానివల్ల గెలుపోవటం కాదండి, వైసీపీ సంస్థాగతంగా వీక్ అయింది. అనేక స్వయంకృతం వాళ్ళు చేసుకున్నటువంటి చర్యలు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఎక్కడో ఉన్నా రాజశేఖర రెడ్డి చాలా
బంపర్ మెజార్టీతో గెలిచేవాడు. ఎందుకంటే ఆ బాధ్యత అంతా కూడా వివేకానంద రెడ్డి తీసుకునేవాడు. వివేకానంద రెడ్డి తీసుకొని మొత్తం గ్రామం గ్రామం తిరిగి ఆ రకంగా చేసేవాడు. ఆధిపత్యం అట్లా కొనసాగింది. అయితే ఇప్పుడు లేదు. వివేకానంద రెడ్డి ఎవరు మాట్లాడి చేసినారో అందరికి తెలుసు. సిబిఐ ఏం చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అట్లా కుటుంబంలో ఏం జరుగుతుంది, షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారు, విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏదో కేసులు ఎట్టున్నాయి అందరికి తెలుసు. కాబట్టి స్వయంకృత అపరాధంతో వైసీపీ చేసుకున్నటువంటి ఆ, 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 చర్యల వల్ల పరాజయం వైపుగా ప్రయాణం ఉంది అని జనం అనుకుంటున్నారు. రేపు మధ్యాహ్నానికి తెలుస్తుంది. నేను ఒకటే చెప్పేదండి, టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నికల్ని ఫార్స్గా మార్చకూడదు. పులివెందుల్లో 5,000 రూపాయలు ఒక్కో ఓటుకి ఇవ్వడం అనేటువంటిది ఏం ప్రజాస్వామ్యం అంటారు దీన్ని? అట్లాగే ఎవరిని బయటికి రాకుండా చేయడం అనేది కొన్ని చోట్ల మనకు కనపడింది. సోషల్ మీడియాలో కాళ్ళు మొక్కుతున్నారు పోలీసులు, మేము ఓటు వేయడానికి పోనివ్వండి అని. అది కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల. ఆ రకంగా ఎవరు గెలిచినా దాన్ని మనం స్వీకరించాలి. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్తో ఎన్నికలు జరపాలని డిమాండ్. మరి మాచర్లో ఆయన జరిపితే తప్పనిసరిగా అది కరెక్ట్ డిమాండ్ అనొచ్చు మనం. మాచర్లేమో కార్లలో విజిట్ చేయడానికి పోతే ఏసీ కొట్టి ఆ కార్లను పగలగొట్టి పంపించినటువంటి గొప్ప కార్యం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కదా. ఆయన ఆత్మహత్య చేసుకోవాలా. ఎస్, నేను పొరపాటు చేసినాను, నేను ఆ రోజు జరపలేకపోయినాను, ఈరోజు మీరు చేయడం తప్పు, మేము ఆ రోజు చేసిన తప్పుగా మేము విమర్శించుకుంటున్నాం అని చెప్తే గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా ఏమైనప్పటికీ ఎవరైనా ఎన్నికల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చి ఎన్నికలు జరపాలి తప్ప ఈ అధికారులు ఉండేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటే మాత్రం సరైనది కాదు. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అనేకమైన ఆరోపణలు చేసినాడు. ఆ ఆరోపణలలో న్యాయం ఏదుంది ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వైపు నుంచి ఎక్సర్సైజ్ అంటే భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా రేపు మధ్యాహ్నానికి ఫలితాలు తెలుస్తాయి కాబట్టి ఒంటిమిట్ట కూడా అదే పద్ధతిలో జరిగిందని నేను కనుక్కున్నాను. నాకు తెలిసినటువంటి వార్త, నేనేం పోలేదు కానీ నాకు తెలిసినటువంటి వార్త ప్రకారంగా ఈ 2 చోట్ల, ఎందుకంటే కడప జిల్లా జనరల్గా వైసీపీ యొక్క డామినేషన్ అని అనుకుంటాం మనం. అట్లాంటి ఇక్కడ 2 బై ఎలక్షన్స్లో కూడా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అనేటువంటిది చెబుతూ ఉన్నారు. రేపు మధ్యాహ్నానికి మనం చూడొచ్చు. రైట్.